హలో అండి, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ వెరైటీ. ఈ వీడియోలో వచ్చి 2 వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఒకటి పింక్ కలర్, ఇంకొకటి వైట్ కలర్. మీకు పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అని ఎలాగా అని తెలుసుకోవాలంటే అది ఫ్లవరింగ్ వచ్చి పింక్గా ఉంటుందండి. వైట్ అండ్ పింక్ మిక్స్డ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్ ఇలా టిప్స్ అనేది పింక్గా ఉంటుందండి. అదే వైట్ డ్రాగన్ అయితే ఫ్లవర్ అంతా కూడా ఎల్లోయిష్గా వైట్గా ఉంటుంది అన్నమాట. అది ఈ ఫ్రూట్ ప్లాంట్కి అయితే దాదాపు ఒక 30 to 35 బడ్స్ అయితే ఉన్నాయండి. ఎంతవరకు అవి ఫ్రూట్స్ అవుతాయి అనేది తెలీదు. కాపు అనేది నిలబడాలి, చూడాలి మరి ఎన్ని అవుతాయి అనేది. పింక్ కలర్ డ్రాగన్ అయితే కొంచెం దీనికి దాదాపు 2.5 years ఏజ్ ఉంది. ఇదైతే వైట్ అండి. ఇప్పుడు చూసేదైతే వైట్ డ్రాగన్. దీనికి వచ్చి ఒక 3-4 స్టెమ్సే ఉన్నాయి. ఇది 1.5 year ఉంటుందండి. దీనికైతే పెద్దగా కొమ్మలు రాలేదు. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి సాయిల్ మిక్సింగ్ అనేది కోకోపిట్ కలుపుకోకూడదు. బాగా ఎండ తగలే చోటును పెట్టుకోవాలండి. ఈ ప్లాంట్ వాటరింగ్ కూడా ఎక్కువగా ఇవ్వకూడదు. వీక్లీ వన్స్ అలా ఇచ్చుకున్నా సరిపోతుంది. వాటరింగ్ ఎక్కువైనట్టయితే స్టెమ్స్ అనేవి మొదలు కుళ్ళిపోతూ ఉంటుందండి. దీనికి పెద్దగా మెయింటెనెన్స్ ఏం చేసేది ఏమి ఉండదండి. దీనికి చాలా ఈజీగా ఎవరైనా సరే పెంచుకోవచ్చు దీన్ని. సాయిల్ మిక్సింగ్ వచ్చి ఓక నార్మల్ సాయిల్ మిక్స్ చేసుకుని కొద్దిగా కంపోస్ట్ అయితే బలానికి పెట్టుకున్నట్టయితే సరిపోతుందండి. ఇది మధ్య మధ్యలో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎప్పుడైనా అప్లై చేసుకుంటూ ఉంటే ఫ్రూట్ అనేది బాగా బలంగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.